తన దూతలను కావలి ఉంచుతున్నాడంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఉంచుతున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఉంటే, దేవుడు దగ్గర మనం ఉన్నందువలన దేవుడు మనం సంరక్షిస్తున్నాడు అనడానికి ఒక విట్నెస్, ఒక సాక్ష్యం ఏంటంటే తన దూతలను మనకి కావలిగా పెడుతూ ఉన్నాడు. అసలు మనం ఎవరి వారమండి? మనం ఎవరి వారమని దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు? మనం ఎవరి వారమని ఆయన దూతలు నాకు ఆజ్ఞాపించి మన చుట్టూ కావలి పెడుతూ ఉన్నాడు? మనకి ఏ అధికారం ఉందని, మనం ఏ గొప్పవారమని, మనకి ఏ అర్హతలు ఉన్నాయని దేవుని బిడ్డలు గమనించండి. ఆయన ఇచ్చిన అర్హత ఒకే ఒక అర్హత, ఆయన యందు భయభక్తులు గలవారంగా మనం ఆయన సన్నిధిలో ఉండటం. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు, మనం కాపాడబడుతున్నామంటే ఆయన బిడ్డలంగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని ప్రొటెక్షన్ చేయిస్తున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంటి నుండి బయటికి వెళ్తున్నటువంటి వాడు, బయట నుండి ఇంటికి వస్తున్నటువంటి నమ్మకం అనేది లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనిషి జీవిస్తూ ఉన్నాడు. కానీ మనము క్షేమము కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం సంతోషకరంగా